ఇదిగో ఇదిగో దిష్టి తగులుతుంది. రొమాంటిక్గా నేను పట్టుకుని తీసుకెళ్తున్నాను, అది నువ్వు ఎంజాయ్ చేయకుండా. మా ఆవిడకి ఇలాగా మెడలో వేయడాలు ఇలాంటివి ఇష్టం అన్నమాట. ఇలా పబ్లిక్ లో పట్టుకోవడాలు అవి నచ్చవండి. అందుకే ఇక్కడ ఎవరు లేరు పార్కింగ్ లో. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అటు తిరిగి ఉండి అంతే చాలు. ఓకే చూడకూడదు. ఓకే ఇలా పడుకున్నప్పుడు అలా పట్టుకున్నావు అనుకో, పడుకున్నప్పుడు అలా పట్టుకున్నావు అనుకో అందంగా ఉంటుందని చెప్పి. నీకు అర్థమవుతుందా? మౌన్లో చూసారా వెలుగు వచ్చింది. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. నెక్స్ట్ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుష్మా కిరణ్. హాయ్ అండి. ఈ వీడియో ఏంటంటే మా ఆవిడకి ఒక రకమైన ఆనందాన్ని కలిగించే వీడియో అనమాట. నార్మల్ గా మార్చ్ వస్తే అందరికి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వస్తుంది, ఆ టెన్షన్ వస్తుంది. కానీ నాకు మార్చ్ వస్తే ఏంటంటే మా ఆవిడ బర్త్డే వస్తుంది. మా ఆవిడ బర్త్డేకి ఏం కొనాలా అని టెన్షన్ వస్తుంది. బట్ నేను ఈసారి టెన్షన్ పడడం లేదు, ఎందుకంటే నేను యూట్యూబ్లో చేరాను, బాగా సంపాదించుకున్నాను కాబట్టి. ఇన్నాళ్ళు రవికిరణ్ అంటే బాగా ఆ బడ్జెట్ చూసుకుంటాడు, పిసినారాడు అనుకుంటారు కదా. కానీ ఏదైనా ఆచితూచి మంచిదైతేనే నేను ఏదైనా చేస్తాను. అలాగే మంచిదైతే 10 మందికి చెప్పడం కూడా మంచిది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ ఈ వీడియో ఫుల్గా చూడండి, ఎందుకంటే తన రియాక్షన్స్ కొన్ని డిఫరెంట్గా ఉండబోతున్నాయి. అండ్ ఏంటి అని నాకు టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకు, ఆనందపడేదని చెప్తున్నాను కదా. ఓకే సో వీడియో ఇంకా కంటిన్యూ చేసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నార్మల్గా కొందరు వీడియోస్కి లైక్ టార్గెట్ ఇస్తారు కదా, మాకు ఒకప్పుడు 20,000 30,000 లైక్లు వచ్చేవి, ఇప్పుడు అంత రావట్లేదు. మరీ అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ కూడా ఇవ్వట్లేదు. కానీ 8 నుంచి 9,000 లైక్లు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చూసి అంటే మీ ఆడవాళ్ళు చూసి భర్తలు అందరూ కూడా ఇలాగే ఉండాలి అని కోరుకుంటారని అనుకుంటున్నాను అనమాట. ఏంటంటే పెద్ద ప్లాన్ వేసారు, పెద్ద ప్లాన్ వేసాను. ఎక్కడికి వెళ్తున్నావు అనేది మాత్రం తనకి సస్పెన్స్. బట్ వెళ్ళిన తర్వాత తనైతే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత నన్ను మర్చిపోయి తను షాపింగ్ చేసుకుంటుందని మాత్రం నేను డిసైడ్ అవుతున్నాను. లేట్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోదాం. నాకు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. డీజిల్ ఫుల్ ట్యాంక్ డీజిల్. అయితే ఇప్పుడు ఏంటంటే నీకు సర్ప్రైజ్ అన్నాను కదా, అందుకని నువ్వేం చేయాలంటే ఇది కట్టుకోవాలి. ఎందుకు కట్టుకోవాలి అంతే. కళ్ళు మూసుకుంటాను. కళ్ళు నువ్వే మూసుకో, దొంగతనం లాగా ఇళ్ళ చూస్తావు నువ్వు. సరే ఊరికే ఏం లేదు, ఏదో నా తాపత్రయం నీకు సర్ప్రైజ్ ఇష్టం అని. ఓకే ఓకే. అక్కడ ఎదురుగా ఎవరు వచ్చారు చెప్పు. బాబా ఒక అతను అంటే నీకు కనిపిస్తుంది. నాకు నేను మళ్ళీ కడతాను. ఇప్పుడు కైట్ కట్టు. నేను అన్ని కెమెరామ్యాన్ అన్ని సెట్ చేసుకుని వచ్చాను. ఏదో నా తాపత్రయం ఏంటంటే నేను యాక్చువల్గా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం తనకి ఇష్టం అనమాట. అయితే కొన్ని విషయాల్లో సర్ప్రైజ్లు మనం ఇస్తే తర్వాత అరే ఇదెందుకు అదెందుకు అంటారని చెప్పి నేను భయపడుతూ ఉంటాను. కాబట్టి తన్నే తీసుకెళ్దాము, కాకపోతే అట్లీస్ట్ తీసుకెళ్లే విధానమైన కొంచెం తనకు ఒక ఫీల్ కలిగిద్దామని ఇలా ప్రయత్నిస్తున్నాను. ప్రయత్నం కరెక్ట్ కాదు చెప్పండి. ఆ తర్వాత అన్ని అబద్ధాలే. నేను ఫోన్ చూస్తున్నాను ఇందా నుంచి, అందుకని ఆయనకి నచ్చక కట్టేశారు. నేను ఎంత చక్కగా ఏదో ప్లాన్ చేస్తే, అందుకేనండి భర్తలు ఏమైనా చేస్తే భార్యలు అనుకుంటారు దానికి ఏదో వంక పెడతారు, లేదా ఇంకో కారణం ఏమో అని అనుమానిస్తారు. మళ్ళీ ఏమైనా అంటే మనల్ని తిడతారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అయ్యయ్యో, భర్తలు అందరూ నా కోసం సపోర్ట్ చేయాలి, లైక్ కొట్టాలి. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. అయ్యా స్టాప్ ఓకేనా? ఓకే సుష్మా, ఇప్పుడైతే వెళ్తున్నాము. కాసేపు అలాగా రిలాక్స్ పడుకుండిపోకే. మళ్ళీ ఇదేంటి నిద్ర మొత్తం వచ్చారు ఇటు షాపింగ్ అనుకుంటారు. నువ్వు కట్టేసావు. ఎంత దూరం కట్టేస్తే అలాగా ప్రశాంతంగా కంటికి రెస్ట్ కావాలని చెప్పి అలా కట్టాను అనుకో. ఓకే, నాకు తెలుసు ఫోన్ చూస్తున్నానని. చూసావా? నన్ను నమ్ము, నా యొక్క ప్రయత్నాన్ని గౌరవించు, ప్రేమించు, అలాగే అర్థం చేసుకో. ఓకే ఓకే. వచ్చేసాం. ఆగు, ఎలా నడిచి గుద్దేసుకుని పడిపోతావు, కార్లు వస్తాయి. నేను తీసుకెళ్తాను. ఓకే, ఎక్కడికి వచ్చాం చూసిన తర్వాత నువ్వు ఆనందపడతావు అని చెప్పాను కదా. మా ఆయన భయం వేస్తుంది. అరే నీకు బర్త్డే కదా అని చెప్పి సర్ప్రైజ్గా తీసుకొచ్చాను. దాంతోపాటు రొమాంటిక్గా నేను పట్టుకుని తీసుకెళ్తున్నాను, అది నువ్వు ఎంజాయ్ చేయకుండా. బేసిక్గా ఇలా పబ్లిక్ లో పట్టుకోవడాలు అవి నచ్చవండి. అందుకే ఇక్కడ ఎవరు లేరు పార్కింగ్ లో. అలా పట్టుకో. ఎస్ ఓకే. హ్యాపీయా ఇప్పుడు?
నువ్వేం కంగారు పడుకు, కింద పెద్ద బుయ్యి ఉంది అంతే. ఎక్కడ డాట్ గెంతు జంప్ ఎంత జంప్ ఒక 2 feet జంప్ చేయి. ఓకే జంప్ ఓకే. కింద ఏమైనా మెట్లు ఏమైనా ఉన్నాయా? ఇక్కడైతే మెట్టు ఏమీ లేదు. అమ్మో చూడ అంటే ఇలా పడుకున్నప్పుడు అలా అలా పట్టుకున్నావు అనుకో, పడుకున్నప్పుడు అలా అలా పట్టుకున్నావు అనుకో అందంగా ఉంటుందని చెప్పి. నీకు అర్థమవుతుందా? ఏంలే, నేను కాస్త బడ్జెట్ నుంచి ఎక్స్పెండిచర్లోకి మారాను కదా, ఆ ఎక్స్పెండిచర్ కూడా ఇన్వెస్ట్మెంటే, అది కూడా మీకు తెలుస్తుంది. సో అలా మారినప్పుడు ఇలాగే కాస్త రొమాంటిక్ కూడా మారుదామని ప్రయత్నించా అనమాట. ఇలాంటి ఎమోషన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఏంటి కంగారు పడుతున్నావా? నేను కంగారు పడుతున్నానమ్మా. ఎక్కడున్నాం మనం? చెప్పొద్దు. మెల్లగా కమ్, మెల్లగా వచ్చేసాం అయిపోయింది. ఏంటి కార్ కొన్నావా? కారా? కార్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందా? మరి ఏంటి ఎక్కడ తీసుకొచ్చావు? చూడు ఎక్కడికి వచ్చావు చూడు, ఓపెన్ చేయి. దేవి పవిత్రకి తీసుకొచ్చావా? దేవి పవిత్ర అప్పుడు ఎప్పుడు ఓపెనింగ్ అప్పుడు వచ్చా. యాక్చువల్లీ నేను గోల్డ్ తీసుకుందాం అనుకున్నానండి, మా ఆయనకి ఖర్చు ఎక్కువ పెడితే ఇష్టం ఉండదని చెప్పి. ఇదే ప్రాబ్లం. మా ఆయన బడ్జెట్, మా ఆయన పిసినారోడు, మా ఆయన ఖర్చు పెట్టు ఇలా అంటారు. అందుకే నేను తను ఫస్ట్ టైం ఓపెనింగ్ వచ్చినప్పుడు నాకు చెప్పింది ఇక్కడ బాగున్నాయి, యూనిక్ డిజైన్స్ ఉన్నాయని చెప్పి. 365 days ఏదో ఒక యూనిక్ డిజైన్స్ వీళ్ళు తెప్పిస్తూ ఉంటారు అనమాట, డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ వేస్టేజ్ తక్కువ అండ్ మేకింగ్ ఛార్జ్ కూడా తక్కువ, దానివల్ల మనకి తక్కువ ధరకే ఎక్కువ బంగారం వస్తుంది. సో మోహన్లో చూసారా వెలుగు వచ్చింది వెంటనే. నేను చెప్పాను కదా రాగానే వెలుగు వస్తుంది కళ్ళు, అందుకే ఆ మాత్రం రియాక్షన్ కోసం అని చెప్పి కొంచెం సర్ప్రైజ్ అని ప్లాన్ చేశాను. ఎందుకంటే వన్స్ చూసిన తర్వాత తను ఆగదు, ఎలాగ కొనుక్కున్నా. ఆబ్వియస్లీ లేడీస్ కి బంగారం అంటే చాలా ఇష్టం ఉంటుంది, అందుకే బంగారం అంటే ఇష్టం ఉంటుందని చెప్పి ఇదిగో దిష్టి తగులుతుంది. దిష్టి కాదు, చూపించాలి కదా. అంటే నా కార్డులో ఎందుకు కార్డు పెట్టి కొనొచ్చు కదా అంటారు, బట్ కార్డులో నాకు అంత లిమిట్ లేదనమాట. నా బడ్జెట్ అయితే ఇంత ఉంది, ఇంకా కావాలంటే చెక్లు ఇద్దాం. మామూలుగా బర్త్డేలకి వీటికి గిఫ్ట్లు ఇచ్చేసి ఆ పేపర్లో పూలో ఇవి ఇచ్చిన తర్వాత వాడిపోతాయి, లేదా చిరిగిపోతాయి, లేదా విరిగిపోతాయి. అలా కాకుండా బంగారం అయితే ఇన్వెస్ట్మెంట్, ఇంటెలిజెంట్ ఫెలో. సో నా డబ్బులు అయితే 10లో మంచిది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు నేను తీసుకుంటే రేపు రాబోయే నా కోడలకు కూడా పనికొస్తుంది అనమాట. ముందైతే నువ్వు ఎంజాయ్ కదా, నేను ఎంజాయ్ చేస్తాను ప్రస్తుతానికి. సో నా లిమిట్ మీకు ముందే చెప్పేశాను కాబట్టి మా ఆవిడ హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. రకరకాల మోడల్స్ నేను చూస్తాను, ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా లేదా, క్వాలిటీ ఎలా ఉంది, డిజైన్స్ ఎలా ఉన్నాయి అన్నీ కూడా చూపిస్తాను. ఫైనల్ గా ఏం తీసుకుంటాను అనేది మీరు చూడాలి కాబట్టి ముందైతే షాపింగ్ స్టార్ట్ చేద్దాం. మా ఆవిడికి బర్త్డే ఉందండి కాబట్టి తనకి ఏం కావాలో చూపించండి. అన్ని చూస్తాము, నా బడ్జెట్ లో నేను తీసుకుంటాను. అన్ని ఏంటంటే మా సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు కదా, ఎవరైనా వచ్చి తీసుకోవాలి అని అనుకుంటే. మీ దగ్గర 365 days ఏదో కొత్త కలెక్షన్ వస్తుందంట కదా? ప్రతిరోజు కొత్తదనాన్ని కోరుకుంటాం కదండి, అలానే జ్యువెలరీలో కూడా ప్రతిరోజు కొత్తదనం ఇవ్వాలి. వెరీ గుడ్. మీ పేరు? నా పేరు అనీష్ అండి. అనీష్ గారికి ఒక మైక్ ఇద్దాం, ఎందుకంటే బాగా మాట్లాడుతున్నారు, నాకు నచ్చారు ఈయన. అనీష్ గారు, నేను మీకు పొగిడాను కాబట్టి, అంటే బడ్జెట్ ఉంది, డిస్కౌంట్లు కూడా ఉంటాయి. డెఫినెట్ గా ఉంటాయి, మరి మీకు కావాల్సిన డిస్కౌంట్లు ఉంటాయి. మగాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే ఓకే. ముందే చూపించండి మోడల్స్. నాకు బేసిక్ గా ఫింగర్ రింగ్స్ చాలా ఇష్టం. ఓకే, ఇదిగోండి, వీటిని కాక్టైల్ రింగ్స్ అంటారు. ఓపెన్ క్లోజ్ సెట్టింగ్ కాక్టైల్ రింగ్ అంటాము. కాక్టైల్ అంటే రైస్ పెరల్స్ తో వస్తుంది, అలా కాకుండా మావుల్ డైమండ్స్ తో కూడా మనం అలా మోడల్ చేయించాం. ఇవన్నీ చూడండి, ఇదంట్లో ఉందంతా డిఫరెంట్ కలెక్షన్. ఇవన్నీ మెయిల్ ఫీమేల్ అన్ని మిక్సింగ్. లక్ష్మీదేవి ఎంత క్యూట్ ఉందో. కంప్లీట్ గా ఇవన్నీ డైమండ్ విత్ రోజ్ గోల్డ్ పాలిష్ తో వస్తాయి. ఓకే, ఇది ఎంత ప్రైస్ పడుతుంది మనకి? 60,000 to 70,000 చేంజ్ పడిద్దండి. ఇది పెట్టుకున్నారా? ఇది పక్కకు పెడదామా? నీకు నచ్చింది పెట్టు. ఇంకా ఇదే కాదండి, ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు దాకా మీరు మామూలు ఇలా చూసారు, పీస్ వైజ్ కాస్ట్ వస్తాయి. అందులో నల్ల పూసలు, ముక్కు పొడకలు, పెండెంట్ సెట్స్, నక్లీసెస్ అన్ని వస్తాయి. అది చూద్దాం ఇప్పుడు మనం. ఇది నక్లీస్ సెట్ అండి, చిన్న నక్లీస్ సెట్.
బాగుంది క్యూట్ గా. పెద్దవాళ్ళు ఎవరన్నా పెట్టుకోవచ్చు దీన్ని. డ్రెస్సెస్ మీద సింపుల్ గా పెట్టుకుంటారని చెప్పి ఈ చిన్న సైజ్ మనం థ్రెడ్ వేసి ఇస్తామండి. కొంతమంది థ్రెడ్ లైక్ చేయని వాళ్ళు చేయను. ఇది కూడా బాగుంది, ఇది ఫ్రాక్స్ మీద బాగుంటాయి. సింపుల్ పార్టీస్ కి వెళ్తాం కదండి, బర్త్డే పార్టీస్ అని, వాటికి ఏంటంటే సింపుల్ లుక్ క్లాస్నెస్ వస్తుందని. సో ఇవి మనకి రీజనబుల్ గానే వస్తాయి. బాగున్నాయి రుచిగా. 1 పీస్ వేసుకుంటాం కదా, వాటి మీద కూడా ఇవి. ఇదిగోండి చైన్ సెట్. పిల్లలకి ఏంటంటే బేసిక్ గా సింపుల్ గా వేయటానికి బాగుంటది చైన్. పిల్లలకి ఏంటంటే నాకే నచ్చుతాయి, నేను ఇలాంటివి వేస్తూ ఉంటాను. ఇదేంటిది స్టోన్ ఏంటండి ఇది? అది ఆనెక్స్ స్టోన్ అంటాము. ఆనెక్స్ గ్రీన్ స్టోన్ అని. ఓకే, జేడ్ ఏదో అంటారు అలాగా. అలాగా. ఇది ఎంత పడుతుంది? అది మీకు వచ్చేసేసి 23,000 ప్లస్ GST అండి. ఇది పక్కన పెట్టండి. ఒకసారి మెడలో వేసుకొని చూడట్లేదు. బాగుంది. ఇంకా ఉంటాయండి, ఇంకా మంచి మోడల్స్ ఉంటాయి. అవునా? అయితే కంగారు పడను, పక్కనైతే పెట్టండి. పక్కనైతే పెడదాం. మిర్రర్ కూడా చూపించరా? యా, మిర్రర్. క్యూట్ గా మనం ఏ అవుట్ఫిట్ మీదైనా వేసుకోవచ్చు అన్నమాట. కుర్తీ, సారీస్, దేని మీదైనా సింపుల్ గా యూనిక్ గా ఉంది స్టైల్. ఇదిగోండి సేమ్ అలానే నల్ల పూసలు కూడా ఇలానే కస్టమైజ్ చేయించాం మనం. ఓకే, ఇన్ఫినిటీ సింబల్ తో చాలా ఇలా డిఫరెంట్ డిజైన్స్ ఉంటే కొంచెం అవును యూనిక్ గా ఉంటాయి. మన దగ్గర అందుట్లో మనకి ఎప్పుడు చూసినా కానీ ఒక 100 to 200 ప్లస్ కలెక్షన్ ఉంటుందండి దానిలో కూడా. ఒకవేళ నాకు ఈ కలర్ కాదు, ఈ కలర్ లో కావాలి అంటే కస్టమైజ్ చేయించేస్తాం. నైస్. డైమండ్స్ అంట, ఈ మామూలు బ్లాక్ బీడ్స్ అనుకుంటా. ఈ డైమండ్స్ చిన్న పెట్టారు, భలే పెట్టారు. ఇదంతా కూడా అది కూడా 23,000 ప్లస్ GST ఉంటుందండి. అంతే. సో మనకి కస్టమైజ్ కూడా చేసిస్తారంట విత్ ఇన్ 10 to 15 days. ఇదిగోండి ఇది బ్రాస్లెట్. మన మ్యాచింగ్ రవి దానికి ఇది. ఈ బ్రేస్లెట్ ఎంత పడుతుందండి మనకి? అది 21,000 ప్లస్ GST అండి. బాగుంది, రెండు బాగున్నాయి. ఇదిగోండి ఇయర్ రింగ్స్ కూడా ఏమీ తగ్గదండి, 18 క్యారెట్ గోల్డ్ తో వస్తుంది. ఇదిగోండి హార్ట్ సింబల్. క్యూట్ ఉన్నాయి. బొంబై స్క్రూ వచ్చింది, అది కూడా నాలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. బేసిక్ గా నాకు కొంచెం లౌడ్ స్క్రూ అయితే చెవులకు దూరడం కష్టం అన్నమాట. చిన్న బాగున్నాయి రవి. మీకు ఎలా అనిపించింది చూడండి, క్యూట్ గా హార్ట్ షేప్. బాంబే స్క్రూ అయితే వెళ్తే కొంతమందికి చిన్న కన్నాలు ఉంటాయి కదా. కాదు, ఇప్పుడు పింక్ అన్నారు కదా, ఇది పింక్ ఉంది, నల్లపూసలు పింక్ ఉంది, ఇందులో పింక్ లేదా? అందులో కూడా పింక్ ఉంది, సోల్డ్ అవుట్ అయిపోయినట్టుంది. ఎవరండి అలా స్పెషల్ గా తీసేసుకున్నారు? మేము వస్తాం ఉంటే మొత్తం సెట్ ఉండేది కదా. కరెక్ట్ గా చేస్తా అన్నారు కదా, కస్టమైజ్ చేస్తా అన్నారు కదా. కస్టమైజ్ చేయించిద్దాం సార్, మీకు ఏముంది. ఓకే ఓకే. సో ఇంకేం డిజైన్స్ ఉన్నాయి చూపించరా? నాకు ఇష్టమైంది కాఫీయా? నాకు అలవాట్లేదండి, నో బ్యాడ్ హ్యాబిట్. నేను కొంచెం అది కూడా నేనే తాగుతా కాసేపు ఆగి. మా కాఫీ ఉంటే చాలు. ఓకే. సో ఇదంతా కూడా డైమండ్స్. ఇదంతా డైమండ్స్ అండి, పాంచ్లాడా అంటాం దీన్ని. అంటే 5 స్టెప్స్ వస్తుంది మొత్తం. ఓకే. ఇందులోనే 7 స్టెప్స్ వచ్చేది ఉంటుంది, 3 స్టెప్స్ వచ్చేది ఉంటుంది, 2 స్టెప్స్ వచ్చేది ఉంటుంది. అలానే ఇప్పుడు 2 lakhs, 3 lakhs, 4 lakhs లో నక్లీస్లు ఇవి. ఇదంతా డైమండ్ అండి? మొత్తం అంతా డైమండ్స్ విత్ గ్రీన్ ఆనెక్స్ స్టోన్స్ తో వస్తుంది. బాగుంది, కంప్లీట్లీ హ్యాండ్ క్రాఫ్టెడ్ వర్క్. అది హ్యాండ్ క్రాఫ్టెడ్ వర్క్ 100%. ఫినిషింగ్ చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటది. మా ఆవిడకి ఇలాగా మెడలో వేయడాలు ఇలాంటివి ఇష్టం అన్నమాట. ఏ అమ్మాయిలకైనా నచ్చుతుంది కదండి. యా, చాలా బాగుందండి, చాలా బాగుంది. దానికి మ్యాచింగ్ ఇయర్ టాప్స్ కూడా వస్తాయి. ఇయర్ టాప్స్ కూడా వస్తాయి. సెపరేట్ గా తీసుకోవాలి మనం. ఇది సెపరేట్ 3 to 4 lakhs పడిద్దండి. ఇది కూడా అలానే చిన్న డైమండ్ నెక్లెస్ అండి. ఇది ఒకటి తెలుసా, మనం ఇలాగే కాదు ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ మేము ఇక నుండి మా కస్టమర్స్ కూడా చెప్తాం. హెయిర్ కూడా పెట్టుకోవచ్చు. అవును, ఇప్పుడు మాకు అప్పుడప్పుడు హెయిర్ యాక్సెసరీస్ ఉండవు కదా, ఇలా బ్యాక్ సైడ్ కూడా ఇలా పెట్టుకోవచ్చు. మన దగ్గర కంప్లీట్ గా EF క్వాలిటీ VVS 1. ఇదేంటి అని అంటే చిన్నపిల్లలు వేసుకోవచ్చు, పెద్దవాళ్ళు వేసుకోవచ్చు, ఎవరన్నా వేసుకోవచ్చు. సో అంటే పేరెంట్స్ అంటే తల్లులు తీసుకున్నారనుకోండి, అప్పుడప్పుడు మన పిల్లలకు కూడా వేసేయచ్చు చక్కగా. బాగున్నాయి క్యూట్ గా. అంటే పిల్లలు హెవీగా వేసుకోలేరు కదా, సో మనం వాడుకుంటూ వాళ్ళకి కూడా వాడచ్చు అనమాట. బాగున్నాయి క్యూట్ గా. బొట్టుమాల స్టైల్ అండి. యాక్చువల్ గా వీటిని గోల్డ్ లోనే చూస్తారు. బొట్టుమాల అనేది డైమండ్ లో ఫస్ట్ టైం మనమే ఇంట్రడ్యూస్ చేసాము. బొట్టుమాల ఇవన్నీ రూబీస్ అండి, ఒరిజినల్ రూబీస్ ఎమరాల్డ్స్. ఎమరాల్డ్స్ అంటే ఇది టర్టిల్ డిజైన్. టర్టిల్ డిజైన్ వస్తుందండి. బర్డ్ టర్టిల్ ఉన్నాయి. బర్డ్ టర్టిల్ తో వస్తుందండి.
తాబేలు అంటే లక్ష్మీదేవితో సమానం అని చెప్పని కొంతమంది ఇప్పుడు గాడ్ ఐడియల్స్ ఉంటే నచ్చదండి, దాని ప్లేస్ లో ఇలా రీప్లేస్ చేసాం. ఓకే, మీకు ఫేమస్ కుర్మా అవతారం. చాలా బిజీ ఉంది మీది, బాగా జనాలు ఫుల్, ఎప్పుడు ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుంది. మనం అలాగే మాట్లాడుతున్నాం అనుకోండి, పక్కోళ్ళు కదా అలాగే అనుకుంటారు. వాళ్ళు మమ్మల్ని అలాగే. ఇదిగోండి, ఇది ఏమో ఓపెన్ క్లోజ్ సెట్టింగ్. యాక్చువల్ గా ఈ హారం చేయాలంటే మినిమం 15 క్యారెట్స్ పట్టిద్దండి, కానీ ఈ ఓపెన్ క్లోజ్ సెట్టింగ్ లో వచ్చేప్పటికి 7 క్యారెట్స్ to 8 క్యారెట్స్ మధ్యలో వచ్చేస్తుంది. 5 క్యారెట్స్ నుండి స్టార్ట్ అయ్యింది ఓపెన్ క్లోజ్ సెట్టింగ్ లో వచ్చేప్పటికి, కానీ 15 క్యారెట్స్ హారం ఉన్న లుక్ ఉంటుంది దీనికి. అదే చూడడానికి హెవీగా అనిపిస్తుంది కూడా మనకి. బాగుంది కదా, సింపుల్ గా ఇలా హారం వేసుకుంటే అయిపోతుంది. దీనికి ఇయర్ రింగ్స్ మనకి వస్తాయి కదండి. ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి. చూడు, నువ్వు గమనించలేదు, ఇందాక తాబేలు మన టోటాయిస్ అనుకున్నాం కదా, దీంట్లో చూడు ఏమున్నాయి, పీకాక్స్ ఉన్నాయి. ఎంత బాగా డిజైన్ చేశారు అంటే, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇది 3-in-1. హారం కింద వాడచ్చు, వడ్డాణం కింద వాడచ్చు, జడ కింద వాడచ్చు. ఇలా పెట్టేయచ్చు డిటాచ్డ్ గా, ఇలా పెడితే హారం. ఇది మొత్తం తీసి డిటాచ్ చేసేయచ్చండి. ఇప్పుడు అర్థమైంది నాకు జడకి ఎలా వాడతారు. ఇది మొత్తం కంప్లీట్ గా ఇలా డిటాచ్ చేసేసి దీనికి ఇలా అటాచ్ చేసుకుంటూ మనం, ఇది కూడా డిటాచబుల్ అండి, చైన్ కూడా. ఓకే, నైస్ అండి. ఇలా జడలా కూడా సెట్ చేసుకోవచ్చు మనం. ఇది ఎప్పుడు ఇలా పైకి వచ్చి ఇది కనిపించి కొంచెం పక్కన పెడతాం. ఓకే, ఇదా? యా, నేను సెట్ చేస్తానండి, చూద్దరు. ఈవెన్ ఓన్లీ సింగిల్ కూడా మనం పెట్టుకోవచ్చు, సింగిల్ లాకెట్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. బాగుంది. యా, నేను సెట్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓహో, ఇన్ని డిటాచబుల్ ఉన్నాయా? ఇలా వస్తుంది. ఈ పెరల్ని కింద ఇలా పెడితే చాలు జడకి. ఇలా ఈ రెండు పెట్టుకొని జడ కూడా చేసుకోవచ్చు దీన్ని. బాగుందండి. హారము వడ్డానము అలా చూసాను, కానీ 2-in-1 ఇలా జడకు కూడా రావడం అయితే ఇదే చూడడం. ఇదే జడకు కూడా వాడచ్చండి, నో ప్రాబ్లం. ప్లస్ దీన్ని లేజర్ కి సైడ్ ఇలా పెట్టుకోవచ్చు. ఒకటి కొంటే 4 రకాలు వాడేయచ్చు. 3-in-1 కాదు, 4-in-1. 3-in-1 అంటేనండి యాక్చువల్ గా ఒక్కోసారి జెంట్స్ ని మన లెక్కేరు కాబట్టి వాళ్ళు అంటే ఇవ్వం కదా బంగారం అనేసరికి, జెంట్స్ ఎక్కడ పారేస్తారో అని భయం. మా దగ్గర ఉంటే లాకర్ లో ఉన్న సేఫ్టీ అంత ఉంటదండి మా దగ్గర కూడా. లాకర్ లో పెట్టినట్టే. సరే, సో ఇదైతే చాలా, ఇది ఎంత అండి ప్రైస్ మనకి? 15 to 20 lakhs పడిద్దండి. బాగుందండి. 4 తెచ్చానే ఆలోచిస్తున్నాను. మా దగ్గర స్కీమ్ కూడా ఉందండి. ఏంటిది? మంత్లీ సేవింగ్ స్కీమ్ అని ఉంది, స్వర్ణ మంజరి అని చెప్పని. సో నెలకి ఒక 1 lakh కట్టుకుంటే, అలా సంవత్సరం మొత్తం 12 months కట్టుకుంటే ఎంత అమౌంట్ ఉంటే అంతవరకు నో వేస్టేజ్, నో మేకింగ్. ఇది బాగుందిగా. ఇందులో 2 రకాల స్కీమ్లు ఉన్నాయి. ఒకటేమో గోల్డ్ అక్యుములేషన్ ఉంది, ఇంకోటేమో క్యాష్ అక్యుములేషన్. గోల్డ్ అక్యుములేషన్ అయితే మీరు ఇవాళ కట్టిన 1 lakh కి ఇవాళ ఎంత గోల్డ్ ప్రైస్ ఉందో అంత గోల్డ్ డిపాజిట్ చేస్తాం. 1 lakh కట్టాలా, మనం ఎంతైనా కట్టుకోవచ్చా? మినిమం 5,000. మినిమం 5,000 నుంచి మనం ఎంతైనా కట్టుకోవచ్చు అంట. మంత్లీ ఇంత అమౌంట్ అని గోల్డ్ కి మనం కార్డు కట్టాలి. ప్లస్ ఈ స్కీమ్ జాయిన్ అయినప్పుడు 5,000 కి 5 grams సిల్వర్ కాయిన్ కాంప్లిమెంటరీగా ఇస్తున్నాం మేము మా సైడ్ నుండి. ఇలాంటి స్కీముల్లో చివరిలో ఒక మంత్ మేము కట్టకుండా మీరు ఏదో కట్టేది ఉంటాయి కదా. ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాన్. దానిలో ఏంటంటే VA ఆఫ్ ఎవరు మేకింగ్ ఇవి ఆఫ్ ఇస్తే లాస్ట్ మంత్ ఇవ్వరు, లాస్ట్ మంత్ మీరు ఇస్తే మేకింగ్ అది ఇవ్వరు. సో మేకింగ్ వేస్టేజ్ తీసుకుంటే మీకు బెనిఫిట్ అది. అప్పుడు అది ఎక్కువ. సో మనం ఎంతో కొంత మనకి అంటే మనం ఎఫర్ట్ చేయగలిగినంత కనుక మనం ఎవ్రీ మంత్ ఇలా కట్టేసుకుంటూ ఉంటే మేకింగ్ వేస్టేజ్ లేకుండా మనం ఏకంగా గోల్డ్ తీసేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇంకా రీజనబుల్ ప్రైస్ లో వచ్చినట్టు. ముందైతే ఇది 5 10-20 కదా, దీన్ని ఈ రోజుకి కొంచెం పక్కన పెట్టండి. ఈ రోజుకి మాది కొంచెం దాటింది అంటే సబ్స్క్రైబర్స్ కూడా చూపిస్తున్నాం కాబట్టి ఇవన్నీ చూస్తున్నాం. బాగా మీరు కొనుక్కోవచ్చు. అండ్ నాకు తెలిసి పెళ్లిళ్ళు, పేరెంట్ వాళ్ళు ఫంక్షన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఎక్కువ నగలు కొంటారు కాబట్టి ఇలాంటి డిజైన్స్ ఒకటి కొంటే 3 రకాలుగా వాడుకోవచ్చు అంట. మగాళ్ళు కూడా వాడుకోవచ్చు. మగాళ్ళ మీద అయితే ఇలాంటివి కొనుక్కోండి. ఇది సింగిల్ గా తీసిలాగా పాపడి బిళ్ళతో కూడా పెట్టుకోవచ్చు. అది చాలా బాగుందండి. ఇది రూబీస్ కాన్సెప్ట్ తో వస్తుంది. కంప్లీట్లీ డిజైనర్ ఐటమ్. డైమండ్ రేర్ కదా, పింక్ రేర్. ఇది రెడ్ సారీ కట్టే గానీ బ్లాక్ సారీ వేస్తుంటే నీకు భలే ఉండేది.
ఇక బ్లాక్ మీద తెలుస్తాను చూడు. అవును, బాగుందా? బాగుంది. ఇక్కడ ఏదో బ్రైడల్ స్టూడియో ఉందని చెప్పింది. యా, అక్కడ ఏదో కూర్చుని చూపిస్తారంట. యాక్చువల్గా ఇవాళ అక్కడ మ్యారేజ్ సిట్టింగ్ ఉందండి. ఓకే, మాకు మ్యారేజ్ సిట్టింగ్ ఉన్నప్పుడు నా మ్యారేజ్ సిట్టింగ్ వస్తాను. సారీ, మళ్ళీ మావిడ ఫీల్ అవుతుంది. సెకండ్ మ్యారేజ్ అనుకున్నా. షష్టి పూర్తి అలా చేసుకుంటాం. గ్యారంటీగా నేను షష్టి పూర్తి చేసుకోవాలని నా కోరిక. ఎందుకంటే మా మ్యారేజ్ అంతా సింపుల్ గా అయింది, ఆ వీడియో కూడా పోయింది అనమాట. సో డెఫినెట్లీ మేము షష్టి పూర్తి అయితే నేను బాగా చేసుకుంటా. మన దగ్గర ఎవ్రీ మంత్ కొత్త స్కీమ్స్ రన్ అవుతానే ఉంటాయండి. అవును, 365 డేస్ ఏదో ఒకటి ఉంటది మన దగ్గర ఆఫర్. ఇది ఇక్కడ అయిపోయిందా? ఇక్కడ అయిపోయింది. గోల్డ్కి వెళ్దాం. ఇక్కడైతే నాకు చాలా బాగున్నాయండి, డిజైన్స్ నచ్చాయి. మర్చిపోయాను, ఇందులో ఈ రెండు పక్కన పెడదాం అనుకున్నాం. ఇది పెడదామా అని అనుకుంటున్నాను నేను. అది పింక్ పింక్ అన్నావు నువ్వు. ఇది డిఫరెంట్ గా ఉంది కదా. అంటే ఇది సెట్ కదా సుష్మా. ఇది ఒకటి తీసుకున్నాను, డిఫరెంట్ గా ఉంది అని అనిపించింది. సరే, ఇది ఒకటి పక్కన పెట్టండి. అంటే ఇది కూడా ఉంచు, తర్వాత మళ్ళీ 3 మారితే లోపల ఈ లోపు అయిపోద్ది. ఎవరైనా చాలా జనాలు కూడా సరే, ఉన్నారు. ఈ రెండు పక్కన పెట్టండి. ఇదంతా ఇది నాకు రేట్ ఎంత చెప్పలేదండి. ఇది మీకు విరిగిపోదు కదా? విరిగిపోదండి. ఓకే, అదే మళ్ళీ మా ఆయన కొంచెం రఫ్ గా హ్యాండిల్ చేస్తారని భయం. మీరు ఎలా కావాలంటే అలా హ్యాండిల్ చేయండి, ఏమీ అవ్వదు. అవునా? మన దగ్గర ఎటువంటి రిపేర్ వచ్చినా కానీ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో చేసిస్తాం కస్టమర్ కి. ఇలాంటి పాయింట్లు చెప్పాలి మా వాళ్ళకి. ఇలాంటి పాయింట్లు మీరు చెప్పండి. మన దగ్గర ఎటువంటి రిపేర్స్ వచ్చినా కానీ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో రిపేర్ కూడా చేసిస్తాము. మనకి సొంత వర్కర్ కారిగర్ కూడా ఉన్నారు. మనకి ఇక్కడే ఇన్ హౌస్ కారిగర్ ఉంటారు. మేకింగ్ చార్జ్ నెయ్యరు కదా? ఏమి వేయం. ఎక్స్చేంజ్ కూడా ఉందా? ఎక్స్చేంజ్, ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ కూడా చేసుకుంటాం మేము. ఓకే, మా దగ్గర ఉంది గోల్డ్. ఇప్పుడు చెప్పండి, ఇది ఎంత? ఇది 15 lakhs చేంజ్ అయిద్దండి. దీనికి మ్యాచింగ్ వడ్డాణం కూడా ఉంది, చౌకర్ కూడా ఉంది. చౌకర్ సేల్ అయిపోయింది, వడ్డాణం ఇది ఉంది. మీరు వడ్డానం అనకండి, మా ఆయనకి బాధ అనిపిస్తుంది. అమ్మో, మా ఆవిడ సైజుకి నేను వడ్డానం ఎక్కడ కొనాలని ఆలోచిస్తాను. ఎందుకండి అవసరం ఎవరి సైజ్ కన్నా మా దగ్గర వడ్డాణం దొరకదు. గుర్తించాలి. మీరు చూడలేదు, మా ఆవిడ రొమాంటిక్ గా తీసుకొచ్చా. మీకు తెలీదు, నేను ఎప్పుడు తక్కువ ఖర్చు పెడతా. అవన్నీ మారుస్తూ ఇప్పుడు నేను ఎక్కువ ఖర్చు పెడతాను, ఇంకా వడ్డానం కొనట్లేదని ఏడుస్తారు. నేను ఎంత చేసినా ఇంకా అంటే ఏం చెప్తాను, బట్ కొనే తీరుతాను. ఓకే, సో నెక్స్ట్ ఏమన్నారు? నెక్స్ట్ గోల్డ్ కి వెళ్దామండి. రెండు పక్కన పెట్టి ఓకే, గోల్డ్ కి వెళ్దాం. గోల్డ్ కి వెళ్దాం రండి. అన్నారు. ఈ లోపల ఒక రౌండ్ వేస్తాను, ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూడడానికి అన్నమాట. మనం అక్కడ కూర్చుంటే వాళ్ళే చూపిస్తారు కదా, అదొక సాటిస్ఫాక్షన్ కదా. మనం ఏమైనా మిస్ అయిపోయామో అని ఫీలింగ్ లేకుండా. అవునా? ఇదే బ్రైడల్ స్టూడియో. బ్రైడల్ స్టూడియో. ఓకే. సో ఆల్రెడీ అక్కడ ఎవరో చూస్తున్నారు బ్రైడల్ స్టూడియోలో. యాక్చువల్గా నేను రీల్ చేశాను అనమాట. ఆ రీల్ లో అయితే క్లియర్ గా ఉంటది బ్రైడల్ స్టూడియో అదంతా. మీకు చెప్తే చూడడం మర్చిపోయింది అనమాట. మళ్ళీ చూస్తుంది అనమాట. వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ ఎంత యూనిక్ డిజైన్స్ ఉన్నాయో డిఫరెంట్ గా చూపిస్తారు. ముందు ఒకసారి రౌండ్ అన్నావు కదా, వాళ్ళు సెట్ చేసే లోపు. అది బాగుంది. బా, ఇది భలే ఉంది. పీకాక్. అదంతా గోల్డ్, మోజోనైట్ స్టోన్ వస్తుంది. మోజోనైట్, డైమండ్ కాదు. డైమండ్ కాదు, ఓకే. డైమండ్ సెట్టింగ్ వస్తుంది. ఓకే, కాబట్టి కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది అయితే. అవును సార్. ఇలా పెట్టుకోవచ్చండి. పెట్టుకోండి. బాగుంది. చాలా బాగుంది. యూనిక్ గా ఉంది యాక్చువల్లీ, డిఫరెంట్ గా. ఇది బాగుంది. ఇది ఎన్ని తులాలు ఉంది బంగారం దీంట్లో? 102 grams నెట్ వెయిట్ గోల్డ్ వస్తుంది. 10 తులాలా? 10 తులాలు బంగారం ఆటోమేటిక్ గా. ఓన్లీ బంగారమే 6 లక్షల చేంజ్ ఇప్పుడు ప్రెసెంట్ రేట్ లో ఉంది. మాకేమైనా కొంచెం తగ్గిస్తారా? నువ్వు ముందు కొంటే అటు మీద తగ్గిస్తారంటారు. ఇదేనా ఆ హ్యాండ్ మేడ్? ఇవి కూడా బాగున్నాయి. ఏంటివి? బీట్స్. అది రియల్ న్యాచురల్ బీట్స్ వస్తాయి సార్, మల్టీ మిక్స్ కలర్ వస్తుంది. ఓకే, చాలా బాగుందండి. అదే బ్లాక్ శారీ మీద వైట్ శారీ మీద వేస్తే, అంటే లైట్ కలర్స్ మీద వేస్తే మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఈవెన్ దీని మీద కూడా తెలుస్తుంది కదా. బాగుంది. బాగుంది. వాచెస్ కూడా బా, భలే ఉంది కూడా.
ఇది ప్యూర్ గోల్డా? ప్యూర్ గోల్డ్ సార్ ఇది. బా చూడండి ఎంత బాగుంది కాదా? నేను వాచ్ కూడా తీస్తేనే పెట్టుకోవడానికి. సరిపోద్దా నీకు? వావ్, భలే ఉంది సుష్మిది. చాలా బాగుంది. ఎంత అండి ఇది? అది అరౌండ్ 2 to 2.5 పడుతుంది. చాలా బాగుంది వాచ్. తీసుకుందా? 2 అంట. నీ బడ్జెట్లోనే వచ్చేస్తుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. ఎప్పటికైనా ఈ గోల్డ్ వాల్యూ అలాగే ఉంటుంది కదా? 100% మనకు వాల్యూ రిటర్న్ వచ్చేస్తుంది. అవునా? అన్ని డైల్లో మామూలుగా ఉంటుంది. ఒక్క నిమిషం మా వాళ్ళకి వినిపించి చెప్పండి, మీరు చెప్పండి. అన్ని డైల్లో మామూలు డైలు ఉంటుందన్నమాట. ఇది మన ఎక్స్ప్రెస్ లేదని మొదల పాలసీ ముచ్చి ఉంటుంది మొత్తం. అది వైట్ కలర్ మొత్తం ముచ్చి అనమాట. ఇది ముత్యమా? ఇది మధ్యలో పర్లు. తర్వాత మ్యూజియం అమ్మేయచ్చు కూడా, అంత బాగుంది. ఇది ఎంత అన్నారు? 2,40,000 వస్తుంది. 2,40,000 ఓన్లీ గోల్డ్ కాస్ట్ అవుతుంది. ఓన్లీ గోల్డ్ కాస్ట్. మీది మేకింగ్ వేస్టేజ్ మీకని ఇటు అన్ని కలుపుకొని ఇది పక్కన పెట్టండి. నచ్చిందా నీకు? బాగుంది. అందులో కొంచెం సింపుల్ డిజైన్ కూడా ఉంటే కూడా చూపించండి. అంటే రెగ్యులర్ గా వేసుకోలేను కదా నేను. గోల్డ్ బిల్డ్ కూడా మామూలు ఇది కూడా పర్లేదు, మీరు అన్నట్టు పర్లే అనుకుంటా. అవును సార్. సీజెట్స్ లో వస్తుంది ఇది. సీజెట్ ప్లస్ మదర్ ఆఫ్ వస్తుంది. భలే ఉంది అసలు. ఇది ఎంత పడుతుంది చూడండి. 1,50,000 వచ్చేది సార్. అది పక్కన పెట్టండి. ఇది ఏంటో పక్కన పెట్టండి. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి కూడా ఉంది రవి. నీ బర్త్డే కాబట్టి నీకే. ఎవరైనా వచ్చినా వాళ్ళకి చూపించండి పక్కన. అంటే ఒకవేళ వాళ్ళు ఏదైనా చూపించండి స్పెషల్ గా అంటే చూపించండి, కానీ మళ్ళీ మీ బేరం ఎందుకు మేము పాడు చేయడం లేదు సార్. ఓకే. ఇందాక అక్కడ చూసి మేము ఆయన ఇందాక వెయిట్ చేస్తున్నారు చూపిద్దామని. బడ్జెట్ లో పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. మీకు ఎలా తెలుసు నా బడ్జెట్ అని? అలాగా ఓకే. అవే ఉన్నాయి, మళ్ళీ వద్దామా? మళ్ళీ వద్దాం అక్కడ చూసి. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి. పెండెంట్స్ అవి ఇక్కడ 2 అయితే పక్కన పెట్టించాం. అది చూసి అక్కడ ఆయన వెయిట్ చేస్తున్నారు కదా, కోపంగా ఉన్నారు నా మీద, ఇంకా రావట్లేదని. అక్కడికి వెళ్ళి చూసాక వస్తారు. అది చూసాక వస్తారు. ఓకే. కోపంగా ఉన్నారండి పాపం. ఆయన మోహన్ చూస్తే కోపంగా ఉన్నట్టుంది. ఆయన కోపంగా ఉన్నారు. కోపంగా ఉన్నారా అండి మీరు? ఇంకా రావట్లేదు. అక్కడ గోల్డ్ సెట్ చేశాను, వీళ్ళేంటి అక్కడ చూసుకుంటున్నారు. అదే నేను కదా చెప్పాను ఇవన్నీ అని చెప్పి. రండి చూపించండి, కమాన్. ఐఎమ్ వెయిటింగ్. యా, మీరు ఇందాక వడ్డాణం అని కలర్ ఇచ్చారు కదా, ఫస్ట్ వడ్డాణంతో స్టార్ట్ చేద్దాం మనం. చాలా బాగుంది. టెంపుల్ జ్యువెలరీ టైప్ కదా. విత్ టెంపుల్ జ్యువెలరీ విత్ డీప్ యాంటిక్ పాలిష్ అంటాం దీన్ని. అట్ ప్రెసెంట్ మార్కెట్ లో ట్రెండింగ్. విత్ ఎలక్ట్రోఫోమింగ్ స్టోనింగ్ వర్క్ తో వస్తుంది. దీనికి వెనకట్ల బెల్ట్ ఏదైనా పెట్టుకోవాలి. బెల్ట్ గోల్డ్ బెల్ట్ చేయించుకోవచ్చు, సిల్వర్ బెల్ట్ చేయించుకోవచ్చు యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్. ఇది మీకు 12 lakhs చేంజ్ పడిద్దండి. బాగుందిగా. అంత బరువు లేదేంటిది? చెప్పాను కదండి, లేటెస్ట్ మోడల్ ఎలక్ట్రోఫోమింగ్ వర్క్ అంటాం దాన్ని. ఓకే. స్టోన్ కూడా చాలా లైట్ వెయిట్ స్టోన్ అంతా పేపర్ వెయిటెడ్ స్టోన్స్ అంటాం మనం. పేపర్ వెయిట్ వేస్తే ఎంత వెయిట్ ఉంటుందో అంత లైట్ వెయిట్ గా ఉంటాయి ఆ స్టోన్స్. దాని లోపల ఇన్సర్ట్ చేసేదంతా కూడా. మా అక్క పాపకి ఓణి ఫంక్షన్ చేస్తారు, చెప్తాను ఇక్కడికి రమ్మని. వాళ్ళు ఇక్కడే ఉంటారు, కూకట్పల్లి. వాళ్ళు ఇక్కడే ఉంటారు. దీనిలో మొత్తం సెట్ ఉందండి మన దగ్గర. హారం ఎంత అండి? 6.5 lakh ఉంటుందండి. ఓకే, పర్లేదు. మనకి కాంబినేషన్ నెక్లెస్. ఇవన్నీ లైట్ వెయిట్ అండి. ఏంటంటే ఒక 250 grams to 300 grams లో కంప్లీట్ బ్రైడల్ సెట్ వచ్చేస్తుంది దీనిలో. బ్రైడల్ సెట్ అండి. అవును, పెళ్ళిళ్ళకి వాటికి ఫంక్షన్లకి వేసుకోవచ్చు కదా. అవి తీసుకుంటే సార్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇన్వెస్ట్మెంట్ మా ఆయన చాలా ఆలోచిస్తారండి. ఇప్పుడు కొనేది అందుకే. ఇప్పుడు రేపు పెద్ద కూడా మళ్ళీ నేను ఖర్చు పెట్టుకోవాలన్నా, మీరు ఖర్చు పెట్టుకోవాలి, అమ్ముకోవాలన్నా, బ్యాంక్ లో పెట్టుకోవాలన్నా బంగారం బాగుంటది కదా అని. గోల్డ్ ఈజ్ ఎవర్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ అండి. ల్యాండ్ ఒకటి, గోల్డ్ ఒకటి. అబ్బాయికి చిన్నప్పుడు అప్పుడు కొన్నప్పటికి ఇప్పటికి డబల్ కన్నా ఎక్కువ రేట్ అయిపోయింది. సో అది ఇన్వెస్ట్మెంట్ కదా. అబ్బాయి అంటే అమ్మాయి పుడుతుందో అబ్బాయి పుడతాడో తెలియక ముందే కొనేసాం మేము, ఎవరైనా వాడుకునేటట్టు. చైన్లు అలా కొనుక్కున్నాం. అట్లుంటది మనతోని. దీంట్లో మనం కలర్స్ కూడా మార్చుకోవచ్చు కదా. ఈ కింద బీడ్స్ ని కూడా కంప్లీట్ కస్టమైజ్ చేస్తాం మనం. అయితే ఓన్లీ నాకు జుంకాలుగా, ఓన్లీ మీ ఇందుట్లో మీ ఇష్టం. మీకు ఓన్లీ నక్లీస్ కావాలన్నా నక్లీస్ ఇస్తాను, హారం కావాలన్నా హారం ఇస్తాను, వడ్డానం కావాలంటే వడ్డానం, ఎనీ పీస్. అలానే మనకి వీడియో కాలింగ్ ఫెసిలిటీ ఉందండి, ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. హైదరాబాద్ వరకు 70 kilometer రేడియస్ వరకు ఫ్రీ హోమ్ డెలివరీ. యుఎస్ఏ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది మన దగ్గర. సో యుఎస్ లో ఉన్న వాళ్ళు కూడా మనం ఆన్లైన్ అంటే వీడియో కాల్ ఏదైనా చేసి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉందంటే తీసుకోవచ్చు. సో ఇండియాకి ఇంత వెయిటేజ్ వరకు ఇస్తాం అలా ఉందా? మినిమం ఉండాలని కానీ మినిమం ఒక 20 grams నుండి యుఎస్ అందరూ కొంటారు కదా, యుఎస్ షిప్పింగ్ ఇస్తాం మనం. 20 grams నార్మల్ కొంటారు, 20 grams నుండి ఇస్తాం.
గుడ్. బాగుంది ఐడియా. నెక్స్ట్ ఇంకేం చూపిస్తారు? ఈ హారం నక్లీస్ వడ్డానంలోనే ఇంకొక ప్యాటర్న్ చూపిస్తాను. అవునా, ఒక్క నిమిషం. నాకు ఇదేదో కళ్ళకి బాగా కొడుతుందండి. ఈ కృష్ణుడు ఏంటో బాగా కొడుతుంది. ఇది ఒకటి చూపించి. లాకెట్ అండి, జెంట్స్ కి లాకెట్. యాక్చువల్ గా నేను కృష్ణుడు అని చాలా మంది అమ్మాయిలు అంటారు అనుకుంటా. ఎలాగెలాగా కృష్ణుడు అని చాలా మంది అమ్మాయిలు అంటారు అనుకుంటా. హలో బ్రదర్, ఓకే నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అందుకని మా ఆవిడ మెడలో వేసుకుంటే ఇలాంటి బాగుంటుందేమో. ఇదేంటి గోల్డా ఏంటిది? అది మొత్తం గోల్డ్ అండి, విత్ మీనాకారి వర్క్ తో వస్తుంది. గోల్డా? నేను ఓన్లీ బొమ్మ ఏమో మామూలు పెట్టారు అనుకుంటున్నా. ఓన్లీ రింగ్ ఒకటి గోల్డ్ లేదండి, లేదా ఈ ఫ్లూట్ ఒకటి గోల్డ్ ఏమో అనుకుంటున్నా. మొత్తం కంప్లీట్ లాకెట్ గోల్డ్. అదిరిపోయింది. సో నేను ఇప్పుడు మా ఆయన కోసం పాట పాడాలి. ఈ రాధా కృష్ణ అర్పణం గోపాల నీ ప్రేమ పంచామృతం. మా ఆయన సీరియల్ సాంగ్ అది. చిన్న గోడలు. ఓకే, బాగుంది. ఇది ఎంత పడుతుంది చెప్పండి, తీసుకుందాం. మా ఆయన బాగా నచ్చింది. ఇది మీకు అప్రాక్సిమేట్ గా 35,000 పడుద్దండి. తీసుకుందామా? మొత్తం గోల్డ్ వెయిటేజ్? మొత్తం అంతా గోల్డ్ వెయిటేజ్ అండి. బయట అంటే స్టోన్ వెయిట్ ఏమీ పోదు, 100% పెయింట్ కూడా ఉంటది. ఇదేమి ఉంగిపోద్దా? ఏమీ వంగదండి. దానికి ఇంకా మీకు ఇంకా ట్రెండీ కావాలంటే ఒక పర్ల్ వేసి షో సెట్ చేయించేస్తాను. బాగుంది. ఇక్కడ ఎలాగా ద్వారక కూడా బయట పడుతుందంట, మనం చూడొచ్చట. కృష్ణుడి విగ్రహం వేసుకెళ్దాం. విగ్రహం వేసుకుని అప్పుడు అందరూ దూరం పడిపోతే పడకూడదు మరి. నువ్వు అలా అంటే ఎలాగా? ఆడేసి కట్టేసి పర్లేదు. మోడీ గారు కూడా వెళ్ళారు, మనం కూడా వెళ్దాం. ఇది నిజంగానే కావాలి, బాగుంది. మీకోసం సైడ్ కి ఇలా ఉంచుదాం మనం. నాకు ఇందాక జాగా మూసేస్తావేంటి? ఆయన గోల్డ్ నెక్లెస్ హారాలు చూపిస్తారు. మీరు చూపించాలని చూపిస్తున్నారు కానీ ఇక్కడ అసలేం డిజైన్స్ ఉన్నాయి కదా? ఉన్నాయండి, అవి కూడా చూపిస్తానండి. చూడండి, ఇది SM కలెక్షన్ అని ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి. ఇది భలే ఉంది. ఇందాక మీరు చూసారు కదా కృష్ణుడు లాకెట్, ఇది డైమండ్స్ లో కస్టమర్ అడిగారని కస్టమైజ్ చేయించాము. పోనీ మీకు కస్టమైజ్ చేయించేస్తానండి. గోల్డేనండి మొత్తం అంతా. మరి ఈ కలర్ లో ఉంది రోజ్ గోల్డ్ అదంతా. చాలా బాగుంది, చాలా బాగుంది. డైమండ్స్ లో కస్టమైజ్ చేయించాము. చాలా బాగుంది. అది ఇది ఒకసారి పక్కన పెట్టండి. ఇది ఎంత చెప్పండి? ఇది మీకు వచ్చేసి 2.5 lakh దాకా ఉంటదండి, డైమండ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, డైమండ్స్ కాబట్టి. గోల్డ్ లో కూడా నేను కస్టమైజ్ చేయించేస్తానండి. ఎంత పడుతుంది? 1 lakh లోపు వచ్చేస్తుంది. బెటర్. ముందు ఇది బాగా నచ్చింది, ఇది చూసాక ఇది బాగా నచ్చుతుంది. అది డైమండ్స్ లుక్ వల్ల. అంటే ప్రతిదీ మనం 3D క్యాడ్ తీయించి కస్టమర్ కి పంపిస్తాం ఫస్ట్. ఓకే, సో వాళ్ళు ఫైనల్ చేశాక మనం అవుట్పుట్ ఇస్తాం. చాలా బాగుందండి. నేను యాక్చువల్గా గంటలో కొనేసి తీసుకెళ్దాం అనుకున్నాను, రోజు సరిపోయేలా లేదు. అలా సుష్మా ఇంకోసారి వద్దాం, కావాల్సిన కొన్ని పక్కన పెట్టుకుని అలా. ఇది లేడీస్ కూడా వేసుకోవచ్చు కదా? ఎవరన్నా వేసుకోవచ్చండి. చాలా బాగుంది. మీకు ఈ రెండిట్లో ఏది నచ్చింది చెప్పండి. అంటే ఆబ్వియస్లీ ఇది నచ్చింది అని అంటారు, అంత బడ్జెట్ వద్దు 35Kలో తీసుకోండి అంటే ఇది తీసుకోవచ్చు. బాగుందండి, ఇదే పక్కన పెట్టండి అనుకున్నాం కదా. ఇదిగోండి, సేమ్ ఇందాక మీరు అక్కడ డైమండ్స్ చూసారు కదా, అందుట్లో కాక్టైల్ వర్క్. ఇది చాలా బాగుందండి. ఇది సేమ్ డైమండ్ లుక్కే వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటది. చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది. బాగుంది కదా? ఏమి ఇస్తారు అది గిఫ్ట్ అయితే? ఇప్పుడు మీరు ఏది అడిగినా మా సార్ రెడీ అండి. నేను యాక్చువల్ గా అంటే అంత ఎక్కువ పెట్టకూడదులే పాపం. నాకు గిఫ్ట్ యాక్చువల్ గా ఒక సెంటిమెంట్ అంటే ఇలా ఇవ్వడం, అది అందుకే తన్నే తీసుకొచ్చి కొనుక్కో అని చెప్పి తెచ్చేసా, ఇచ్చేసాను. అప్పుడు ఏదో తెస్తాం మీకు నచ్చుతాయా, వెంటనే ఆడవాళ్ళు వెంటనే నచ్చవు కదా, ఇలాంటిది నచ్చుతున్నాయి ఇక్కడ, ఇలాంటిది తెచ్చివేంటి అంటారు. అందుకని నువ్వే నచ్చింది. అయితే ఇక నుండి గోల్డ్ కొనాలి మీరు అయితే ఎక్కువ ఎక్కువ. డిజైన్స్ అయితే బాగున్నాయి మీ దగ్గర. కృష్ణుడిలో వడ్డాణం డీటెయిలింగ్ కూడా చూడండి, చాలా బాగుంటది. సేమ్ దానికి సెట్ నక్లీస్, చాలా బాగుంది. హారం, కోరల్స్, ఒరిజినల్ కోరల్స్ అవి. ఓకే, ఒరిజినల్ ఒరిజినల్ కోరల్స్ విత్ ఎమరాల్డ్స్ తో వస్తుంది అది మొత్తం. బాగుందండి. ఇదిగోండి, ఇది విక్టోరియన్ స్టైల్లో చాలా బాగుంది, గుత్తి పూసలతో. ఇవన్నీ సౌత్ సీ పర్ల్స్ అండ్ రైస్ పెరల్స్. చాలా బాగుంది, చాలా గ్రాండియర్ లుక్ వస్తుందండి. ఇది ఎంతండి ప్రైస్? అప్రాక్స్ గా ఒక 10 lakhs ఉంటుందండి. మా ఆయన బడ్జెట్ దాటిస్తుంది కానీ చాలా బాగుంది. బడ్జెట్ లో నేను కస్టమైజ్ చేయించేస్తానండి దాన్ని కూడా.
దీన్ని కూడానా? కానీ అప్పుడు ఆ హెవీనెస్ పోతుంది. అంత పోదు, ఒక 20 to 30% వేరియేషన్ వస్తుంది అంతే. ఓకే, మార్నింగే వచ్చినాయి వాళ్ళ అంతా స్టాక్. అయితే మేమే చూస్తాం. మీరే ఫస్ట్ దానికి నక్లెస్, విక్టోరియన్ నక్లెస్. ఇది కూడా బాగుందండి. ఈ పచ్చలు చాలా హైలైట్ కనిపిస్తాయి. రాజుల కాలంలో మంచి రాణి లేసు. అది మన దగ్గర వచ్చేసి నిజాం కలెక్షన్ అని చెప్పి స్పెషల్ కలెక్షన్ అండి అదంతా. సో పెద్ద పెద్ద ఎమరాల్డ్స్ వస్తాయి, రూబీస్ వస్తాయి, డిఫరెంట్ గా ఉంటది. అది రవికిరణ్ కలెక్షన్ ఎప్పుడు వస్తుందో నా జీవితంలో. కృష్ణుడిది పెట్టుకొని ఆ టైప్ రవికిరణ్ కలెక్షన్. రవికిరణ్ కలెక్షన్ పెట్టండి, చేద్దాం సార్. మీ ఫోటో ఇస్తే మీ ఫోటోని బట్టి కూడా లాకెట్ తయారు చేసిస్తాం మీ ఫేస్. ఇప్పుడు ఆ కృష్ణుడి లాగా నా ఫోటోతో చేస్తారా? చేసిస్తాం. అవునా? మా అబ్బాయి ఫోటో మా ఆయన కన్నా మా అబ్బాయి బాగుంటాడు. ఈవెన్ పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. కానీ అసలు విషయం చెప్పనా, మీరు అందంగా ఉన్నారు కాబట్టి మీ అబ్బాయి కూడా అందంగా ఉన్నారండి. నా చిన్నప్పుడు ఫోటో మా ఆయన లాగే ఉంటారు. ఫ్రిడ్జ్ మీద ఉంటుంది చిన్నప్పుడు ఫోటో. ఆడిప్పుడు సేమ్ అలాగే ఉన్నాడు. ఆడి చూసుకుని నా ఫోటో నేను ఎలా డాడీ నువ్వు నేను సేమ్ ఉన్నాం కదా అని అంటాడు. కాబట్టి నా అందం అంతే కాదండి, మీ ప్రింటే కాబట్టి అతను మీకులానే ఉంటాడు. జెరాక్స్ ఫోటో అన్నది నాకు యూనిక్ గా అనిపించింది. అంటే మన ఫేస్ తో మనం చేయించేస్తాం. దానికి ఒక 15,000 రూపీస్ క్యాడ్ వర్క్ చేసినందుకు కాస్ట్ అయిద్దండి. అదొక్కటే మీకు ఎక్స్ట్రా, మిగిలినంతా గోల్డ్ లానే అంతా సేమ్ అంతే యాజ్ ఇట్ ఈస్ గా. మీరు ఎలా మాకు ఫోటో అవుట్పుట్ ఇస్తారో సేమ్ అదే గోల్డ్ లో ఇస్తాం. అట్ ప్రెసెంట్ అయితే ఏం లేదు, ఆల్రెడీ వర్క్ గోయింగ్ ఆన్. ప్రభంజన్ ఫోటో ఇస్తాను నిజంగానే మా అబ్బాయి ఫోటోతో కొంచెం నాకు తగ్గించి మేమే ఫస్ట్ మీకు చేద్దాం సార్, ది బెస్ట్ రేట్ చేద్దాం. అలాగే మీకు ఇంకా డిఫరెంట్ కలెక్షన్ చూపిస్తానండి. బాగున్నాయి మీ దగ్గర. ఫ్రంట్ స్టైల్ చౌకర్ అండి ఇదంతా. ఈ స్టోన్స్ కూడా మనకి ఇక్కడ ఎక్కడ దొరకవు, అన్ని ఇంపోర్ట్ చేస్తాం మనం. చాలా యూనిక్ గా కూడా ఇక్కడ అంటే యూనిక్ కలెక్షన్స్ ఉంటాయని విన్నాను, అండ్ ఇప్పుడు నేను చూస్తాను. కాబట్టి మీరు కూడా యూనిక్ కలెక్షన్స్ రావాలి, నాకు కావాలి, అండ్ ఎవరి దగ్గర లేనిది మా దగ్గర ఉండాలి అనుకుంటే మన కూకట్పల్లిలో పిఎన్ఆర్ ఎంపైర్ ఉంది, అందులో ఫస్ట్ ఫ్లోర్ ఉంది. ఆ ఫస్ట్ ఫ్లోర్ లో దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ ఉంది. వెంటనే వచ్చేయండి. లిఫ్ట్ దిగిన వెంటనే రైట్ తీసుకుంటే ఉంటది అనమాట. అది సో అన్ని డిజైన్స్ బాగున్నాయి. ఎస్పెషల్లీ నాకు ఇక్కడ వీళ్ళ మోటో అంటే లైక్ మన ఫోటో ఇచ్చినా సరే లాకెట్ చేసి ఇస్తా అన్నారు చూడండి, అదైతే ఇంకా బాగా నచ్చింది. ఇది ఎలా ఉంది? చాలా బాగుంది. దాని ఇయర్ రింగ్స్ చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ కూడా చూసారా ఎంత క్యూట్ గా ఎలిగెంట్ గా ఉన్నాయో. హ్యాంగింగ్ కూడా వచ్చాయి లాంగ్, సో కొంచెం లాంగ్ గా పెట్టుకుంటే బాగుంటాయి కదా. ఇప్పటిదాకా మీరు చూసారు కదా, జెంట్స్ కి షార్వాణీల మీద వేసుకోవడానికి కూడా మేము ఇలా డిఫరెంట్ గా కస్టమైజ్ చేస్తాము. లేడీస్ కూడా వాడుకోవచ్చు. ఏంటండి బాబు ఎంత బరువు ఉంది, మంచి ఫుల్ సాలిడ్ గోల్డ్. ఫుల్ సాలిడ్ గోల్డ్. ఇది మళ్ళీ సెంటిమెంట్ గా కూడా లక్ష్మీదేవి, సరస్వతి, వినాయకుడు, అవన్నీ పర్ల్స్ అండి. నేను పెట్టుకుంటాను. రాజాది రాజా, రాజమార్తాండ, రాజ గంభీర, పులకేశనంత్, రజనీకాంత్. రజనీకాంత్ ఇది మన బాగుంది. చంద్రముఖి బిట్ వేసుకుందాం ఇలాగా. మన దగ్గర జెంట్స్ కి జమీందారీ రింగ్స్ కూడా ఉంటాయండి. అది కూడా నిజాం కలెక్షన్ నుండి చేయించాం. యాక్చువల్ గా లాస్ట్ మంత్ 2 months బ్యాక్ అయ్యింటే మేసం తిప్పేవాడిని. మా ఆవిడ గడ్డం తీసి మొత్తం తీసాను కానీ బాగుంది. సర్లేండి ఈసారి పెంచాక మళ్ళీ ఒకసారి వద్దు అంటే లెక్క అది బాగుండేది. ఆ ఫేస్ పెట్టి పెడదాం. అదిరిపోయింది. ఎంత అండి ఇది? 15 తులాలు కాబట్టి దగ్గర దగ్గర ఒక 10 lakhs వేసుకోండి. ఈ లాకెట్ 8 to 10 lakhs మధ్యలో ఉంటది. దానిలో వాడింది కూడా ప్యూర్ కంప్లీట్ జైపూర్ కుందన్ వాడ. సేవ్ చేసి నెక్స్ట్ టైం లాగుతాయి ఇలాంటివి. మీరు ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇది మాత్రం మిస్ అవ్వద్దండి ఎవరైనా సరే. సాలిడ్ చాలా స్ట్రాంగ్ ఉంది అనమాట. ఇదంతా హ్యాలో కాదు, చాలా స్ట్రాంగ్ గా ఉంది, బరువుగా ఉంది. అండ్ డిజైన్ మీరు చూస్తే చూడండి ఎంత బాగుందో. ఇందాక చెప్పారు కదా యూనిక్ డిజైన్స్ అని, కొంచెం కరెక్షన్. యూనిక్ డిజైన్స్ తో పాటు మన సెంటిమెంట్స్ ని గౌరవిస్తూ ట్రెడిషనల్ గా కూడా కస్టమైజ్ చేయగలిగే డిజైన్స్ కావాలనుకుంటే పిఎన్ఆర్ ఎంపైర్ ఫస్ట్ ఫ్లోర్ లో దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ ఉంది. వెంటనే వచ్చేయండి. మన దగ్గర అలాంటి చాలా కలెక్షన్ ఉంటాయండి. ఏదైనా నచ్చితే ఓపెన్ గా వచ్చేయండి అని ఎంత బాగా ప్రమోట్ చేస్తాను నేను. మీరు ఇవన్నీ గుర్తుంచుకుని నాకు డిస్కౌంట్ ఇవ్వాలి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? డెఫినెట్ గా అండి. ఎన్ని
మీకు అలాంటి డిస్కౌంట్ ఇస్తాం, మీ సబ్స్క్రైబర్లకు కూడా అలానే ఇస్తాం మీకు ఇచ్చినట్టు. అవునా? సుష్మా కిరణ్ సబ్స్క్రైబర్స్ కూడా డిస్కౌంట్ ఇస్తారంటండి. అనీష్ గారు రికార్డెడ్ ప్రూఫ్ ఇచ్చారు మనకి, సుష్మా కిరణ్ సబ్స్క్రైబర్స్ కి కాస్త డిస్కౌంట్ అని చెప్పి. సో మీరు గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే కుక్కట్పల్లి పిఎన్ఆర్ ఎంపైర్ ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాయండి. దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్, దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ కి. అది అలానే వాచ్ చూసారు కదండి, జెంట్స్ కి పులిగోర్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఇక్కడ అయిపోయిందా? అయిపోయింది. మనం నాకు ఇది ఇందాక నుంచి చూపించమండి, నాకు చూపించలేదు మీరు. మీకు నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. చూడండి అంటే స్టైలిష్ నేను అడిగింది బాగుందా లేదా చూడండి మీరు. ఇది లైట్ వెయిట్ ఉంది కదండి మనకి. అది లైట్ వెయిట్ అండి, మీకు అది 50 grams లో వచ్చేస్తుందండి. 4 lakhs. చూడు చూడు ఎలా సెట్ నీ చేశారు. బడ్జెట్. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. మరి ఎలాగా? అందుకే ఆయన తీయలేదు, అందుకనే అందుకే తీయలేదు. బాగుంది. దీనికి ఎలా అంటే ఎలా అండి, ఇంకా మా దగ్గర చాలా కలెక్షన్ ఉంది. సో మీరు ఫస్ట్ చూసి తీసుకోండి. కాఫీ ఇస్తాన్నారు ఇందాక, ఇంకోటి అయితే కాఫీ జ్యూస్ మా ఆవిడకి. ఇది ఒక పావు గంటలో అరిగిపోద్ది, మళ్ళీ కాఫీ తిండి. లాంగ్ చైన్స్ లా ఏమైనా ఉంటే కూడా చూడండి. ఇప్పుడు ఇందులో ఏమైనా సెలెక్ట్ చేసావా? సెలెక్ట్ చేస్తే అది పక్కన పెట్టచ్చు. ఇది నచ్చిందని. నాకు ఇది నచ్చింది. గోల్డ్ కూడా ఏం తక్కువ లేదండి, 68 grams ఉంది. ఇదంతా బ్యాక్ సైడ్ చూసుకోండి. ఓకే ఓకే. ఇందులో నేను కృష్ణుడు లాకెట్. ఇది కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి. చాలా బాగుంది. పింక్ తులిప్స్ అంటాం వీటిని. స్పెషల్ గా స్టోన్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం మేము. బాగుంది కదా, చాలా బాగుంటది. చాలా బాగుంది అనమాట. లైక్ వెస్ట్రన్ అవుట్ఫిట్స్ మీద కానీ శారీస్ మీద కానీ దేని మీదైనా సరే అసలు అదిరిపోద్ది అంతే. ఇయర్ రింగ్స్ కూడా మంచిగా, అంటే స్టడ్ మోడల్ అయినా సరే మనకి కొంచెం పెద్దగా ఇచ్చారు, సో కనిపిస్తుంది. విత్ ఇన్ 1 month లో మేము స్పెషల్ కలెక్షన్ ఒకటి లాంచ్ చేయబోతున్నాం. ఏంటంటే ఈ విత్ ఇన్ 1 month లో మాకు యానివర్సరీ వస్తుంది. ఆ యానివర్సరీకి స్పెషల్ కలెక్షన్ లో కొందరు. ఆ తర్వాత 1 month తర్వాత నా బర్త్డే ఉంది మాకు. అయితే ఇక్కడ నుండి అయితే ప్రతి నెల మా దగ్గరికి షాపింగ్ వస్తారనమాట మీరు. అంటే అది మా ఆయన అన్నారు కదా, ఇన్వెస్ట్మెంట్ లా ఉండాలి, బొకేలు అవి ఇస్తే పడేస్తాం అని చెప్పి. సో ఆబ్వియస్లీ బంగారమే కొంటాను సార్. మన దగ్గర చాలా ఐటమ్ ఉంటుందండి అలా ఫ్లెక్సిబుల్ గా ఉండేది. సేమ్ అదే ఇంకోండి, కంప్లీట్ ఫ్లెక్సిబుల్. ఇది బాగుంది, యూనిక్ గా. అంటే ఓన్లీ గోల్డే చూస్తే ఇందులో 8 తులాలు ఉంది. దానికి సెట్ మీకు కడ అన్ని వస్తాయండి. ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి, ఇవి కూడా బాగున్నాయండి. స్టోన్ మొత్తం ఆక్వా ఫినిషింగ్ అంటామండి. ఇదేంటండి వైట్ మ్యాగ్నిక్ ఫోమింగ్ పెయింట్ అని చెప్పని నైట్ పూట లైట్ లో గ్లేజ్ తెలుస్తుంది దాన్ని. ఓకే, నాకు తెలిసి అంటే మరీ ఎక్కువ చూసినా కన్ఫ్యూజ్ అయిపోతాము. అక్కడ తను చైన్స్ చూస్తానంది అండ్ ఆ వాచ్లు కూడా చూసాము. వాచ్లు పులిగోర్లు కూడా చూద్దాం. డీప్ నక్షీలో బ్యాంగిల్స్ అండి, విత్ ఒరిజినల్ ఎమరాల్డ్స్ తో క్లిప్ టైప్ వస్తుందండి. ఏ బ్యాంగిల్ సైజ్ ఉన్న వాళ్ళన్నా వాడుకోవచ్చు, విత్ లాక్ సిస్టమ్. ఇంకా క్లిప్ లూజ్ అయినా ఎక్కడన్నా పడిపోద్దని భయం అవసరం లేదు, లాక్ సిస్టమ్ ఉంది కాబట్టి. ఇందాక చెప్పాను కదండి కాక్టైల్ రింగ్స్ అని, ఇదంతా కాక్టైల్ రింగ్ సెక్షన్ అండి లేడీస్ కి. బాగున్నాయో, చాలా బాగున్నాయి. నాకు బేసిక్ గా ఉంగరాలు ఇష్టం, చాలా ఉంటాయి, చాలా ఇష్టం నాకు ఉంగరాలు రంగమ్మ లాగా ఉంటుంది. దర్శనందరకు నువ్వు చూసి ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతున్నావు, అలా చూస్తే నిండిపోతున్నావు. అది తీయండి, చంద్రముఖి లాగా డిసైడ్ అవ్వట్లే ఏం కొనుక్కుంటామని. ఈ ఉంగరం ఎంత అవుతుంది చెప్పండి? 22,000 అలా అవుతుంది. అది సైడ్ పెట్టండి. ఇది కూడా ట్రై చేయొచ్చు కదా, డిఫరెంట్ గా ఉంటది మీకు. గోల్డ్ ఎక్కువ ఉంది, నేను ఇంత హెవీ మళ్ళీ. అంటే ఇదేంటి అని అంటే మనకి స్టోన్ వైజ్ కాకుండా ఎక్కువ గోల్డ్ కనిపిస్తుంది. ఇది ఫ్లెక్సిబుల్ ఫ్లెక్సిబుల్, ఏ సైజ్ వాళ్ళైనా టైట్ చేసుకోవచ్చు. నేను ఫింగర్ క్లూజ్ అయింది అనుకున్నా, మనకి ఇక్కడ టైట్ చేసుకోవడానికి కూడా ఆ ఫెసిలిటీ ఇచ్చారనమాట. సో ఎవరైనా వాడుకోవచ్చు. ఇది కూడా పక్కన పెట్టండి. ఈ రింగ్స్ అన్ని కూడా మదర్ ఆఫ్ పెరల్ రింగ్స్. అది వచ్చేసి SM కలెక్షన్ లో. ఇదేదో కొంచెం డిఫరెంట్ గా ఉంది. నల్లపూసల్లో కూడా దేవ్ కలెక్షన్ అని ఉందండి, స్పెషల్ కలెక్షన్. చూపిస్తాను. ఇది బాగా నచ్చింది, నా టేస్ట్ నచ్చిన వాళ్ళు ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు ఇలాంటి కొన్ని రింగ్స్. ఇది కూడా బాగుంది. ఇందులో సుష్మాకి నీకు కొన్ని సైడ్ కి పెడితే లాస్ట్ నేను ఫైనల్ చేస్తాను. ఇది ఇందాకట్వి, ఇది కూడా పెట్టవా? పెరల్, మదర్ ఆఫ్ పర్ల్, సింగిల్ పర్ల్. అంత పెద్దది ఎంత బాగుంది చూడు. ఇదంతా మంగళగౌరి కలెక్షన్ అంటామండి. ఇదంతా ఇది డిఫరెంట్ గా ఉంది.
ఇది చూడండి, హాఫ్ ఏమో నల్ల పూసలు, హాఫ్ ఏమో ఇటాలియన్ బీట్స్ తో చేయించాం. భలే ఉంది, డిఫరెంట్ గా. ఇది యూనిక్ గా ఉందండి, నాకు నచ్చింది. ఇవన్నీ మొన్న అయోధ్య రామ మందిరం అయింది కదండి, సేమ్ అదే ఐడియల్ తయారు చేయించాం మనం. బాలరాముడు, అందులోనే రామ పట్టాభిషేకం ఉంటది, సాయిబాబా. ఇలా విగ్రహాలు ఉంటే పూజలు చేయాలా అండి? అంటే ఏదో బొట్టన వేలు కన్నా పెద్దది ఉంటే అభిషేకాలు అవి చేయాలంటారు, అవసరం లేదంటే. ఇదిగోండి శివలింగం, వెంకటేశ్వర స్వామి ఐడియల్. దత్తాత్రేయ స్వామి ఉందా? యా, దత్తాత్రేయ స్వామి కూడా ఉందండి. అయిపోయింది, గంట వీడియో అవుతుంది మంది. పెద్ద షాపింగ్ ఇది, అతి పెద్ద షాపింగ్. ఇదిగోండి దత్తాత్రేయుడిది, శివపార్వతుల ఫ్యామిలీ. ఈ రెండు పక్కన పెట్టండి. ప్రత్యేకంగా మేము చేయించిన పులిగోర లాకెట్స్ అండి, చైన్స్ లోకి. బాగుంది రవి, ఇది నరసింహస్వామి, చాలా బాగుంది. ఎలా వేసుకుంటే బాగుంటుందో కూడా చూపిస్తానండి. నవరత్నాలండి. సో ఇప్పుడు మీకు పెట్టి పెట్టుకోవాలా? ఇది మంచి రాజుగారు లాగే, ఎందుకంటే ఆ వెయిట్ గానీ ఇది గానీ గట్టిగా ఉంది. సో డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. నాకైతే బాగా నచ్చేస్తున్నాయి. ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ లో పడిపోయా, అంటే కన్ఫ్యూజన్ లో ఉన్నాను, ఏది తీసుకోవాలి ఏంటి అన్నది. ఏవో రెండు వేసుకుని చూడు, నచ్చింది తీసుకో. లేదు నెక్లెస్ కాదు, నేను విడివిడిగా ఎక్కువ ఐటమ్స్ తీసుకుంటాను అనుకో, నువ్వు సెలెక్ట్ చెయ్యి. అంత కాదనుకో, నీకు మళ్ళీ ఇది కట్టేస్తారు, స్కార్ఫ్ కట్టేసి నువ్వు వెళ్ళి అంటాను, నేను బిల్ చేసి తెస్తాను, నీకు బర్త్డే రోజు ఏం కొన్నాను అనేది చూపిస్తాను. ఇదేదో ఐడియా బాగుంది. బాగుంది, చాలా బాగుంటుంది. శర్వాణి వాటి మీద మొత్తం పోల్కీసే అండి, ఒరిజినల్ పోల్కీస్ అవంతా కూడా. ప్లస్ నరసింహస్వామి ఇది కూడా బాగుంది, చాలా బాగుంది. వేడిగా వచ్చింది, కొత్త ఐటమ్ వచ్చింది మా దగ్గర. వేడిగా వచ్చిందంటే కొత్త జ్యువెలరీ వచ్చినట్టేనండి. నేను కూడా అందుకే. న్యూ అరైవల్, బాగుందండి. జెంట్స్ లేడీస్ ఎవరన్నా వాడచ్చు. సో ఫస్ట్ మేమే చూస్తున్నాం. దాన్ని వడ్డాణం కింద కూడా మార్చుకోవచ్చు. చాలా బాగుంది, వడ్డానంగా కూడా వేసుకోవచ్చు, వడ్డాణం కింద కూడా పెట్టుకోవచ్చు. ఒరిజినల్ పెరల్స్ అండి, విత్ కుందన్ వర్క్. చాలా బాగుంది. నెక్స్ట్ రాబోయే 2-3 నెలల్లో వచ్చే అకేషన్స్ టైం కల్లా నేను ఇది కొనే స్థాయికి రావాలని మీరు నన్ను డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా వస్తారు. అప్పుడు వచ్చి మళ్ళీ కొంటాం. డెఫినెట్ గా కొంటారని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే నేను 0 నుంచి ఈ స్థాయికి ఎంత ఖర్చు పెట్టడానికి ఓకే చేశాను. నెక్స్ట్ ఇంకా కొంటానేమో. ఫర్దర్ బీ పాజిటివ్ ఆల్వేస్. ఇది కూడా చూడండి, సేమ్ వెంకటేశ్వర ఉంగరం కూడా జమీందారీ స్టైల్ ఉంగరం అని చెప్పని పెద్ద సైజ్ చేయించాం. కరెక్ట్ నా చేతి కోసం తయారు చేసినట్టుంది ఇది. అలాంటివి మా దగ్గర చాలా ఉంటాయండి. ఏదో ఒకసారి చూపించండి, ఇలా ఒక లుక్ వేసేస్తాం. అలా ఒక లుక్ వేసేస్తారా? కాదు సుష్మా, ఇప్పుడు చాలాసేపు అయింది కదా, మళ్ళీ ప్రపంచం వచ్చేస్తాడు, స్కూల్కి వెళ్ళాడు, అది నా బాధ. నేనా తెమ్మన్నాను, తెచ్చి సర్ప్రైజ్ అని మళ్ళీ వెళ్ళిపోదామంటే ఎలా? ఇదిగోండి, లేడీస్ తో షాపింగ్ అంత ఈజీగా అవుద్దా అండి? అవదండి. పెట్టుకోది సింహం బాలకృష్ణ గారు పెట్టుకునే ఉంగరం రావట్లేదేంటిది, కొనుక్కోమని అయితే సిగ్నల్ ఇచ్చింది మీకు. నా బర్త్డే. ఇది జెంట్స్ కి వాచ్. చక్కగా అబ్బాయిలు కూడా బంగారం కొనుక్కోవచ్చు. ఇదిగోండి, ఇది లేడీస్ వాచ్. ఇది మేము చూసాం ఇందాక, ఇది మాకు బాగా నచ్చింది, పర్ల్ అని అన్నారు. ఈవెన్ ఇది కూడా బాగుంది, ఏది చూడాలో తెలియట్లే, అన్ని బాగున్నాయి. మీరు పెట్టుకున్న యాపిల్ వాచ్ కూడా గోల్డ్ స్ట్రాప్ చేయించేస్తానండి. అది చెయ్యొచ్చు కదా, మేము ఆల్రెడీ కస్టమైజ్ చేసి ఇచ్చాం కూడా. దానికి గోల్డ్ కేసు, గోల్డ్ స్టాప్ ఒక 60 grams పడుతుంది. సేమ్ దీనికి పెట్టినట్టు ఇలా లతలు పెట్టచ్చు, ఇలా స్టోనింగ్ పెట్టచ్చు, మొత్తం A to Z అన్ని చేయించచ్చు. ఐ వాచ్ పెట్టుకోకుండా నార్మల్ వాచ్లు బయటికి వాడతాం నాలాగా అనుకున్న వాళ్ళు అయితే లేడీస్ కానీ జెంట్స్ కానీ గోల్డ్ వాచ్ హ్యాపీగా తీసుకోవచ్చు. జెంట్స్ వాచ్ లో రోలెక్స్, రాడో అన్ని బ్రాండ్స్ మెయింటైన్ చేస్తాం మనం. ఇది చాలా బాగుంది కూడా, క్యూట్ గా ఎలిగెంట్ గా ఉంది. ఈ మూడిట్లో ఏది బాగుంది? నాకైతే ఇది బాగా నచ్చింది, తర్వాత ఇది బాగా నచ్చింది. మీకు ఏది నచ్చిందో కామెంట్స్ లో పెట్టండి. ఓకే, నాకు ఫైనల్గా అయితే నాకు ఒక కంక్లూజన్కి వచ్చానండి. ఇప్పటివరకు చాలా చూసాం, మళ్ళీ వస్తాం, ఎందుకంటే ఇంకా తర్వాత అకేషన్స్ ఉన్నాయి. అండ్ నేను కూడా ఇన్వెస్ట్మెంట్ సైడ్ డిసైడ్ అయ్యాను కాబట్టి మెల్లమెల్లగా బంగారం మీద పెడతాను. కాబట్టి సుష్మా అయితే ముందు బంగారం షాప్కి వస్తే రెడీ అవుతుంది కదా, రెడీ అవుతుంటుంది. అయ్యేలోపు నేను కొన్ని డిసైడ్ అవుతాను, తనకు నచ్చిన వాటిలో ఏది కావాలని. ఏదో ఒకటి తీసుకుంటాను, తీసుకుని బర్త్డే రోజు నైట్ గిఫ్ట్ ఇస్తాను, బట్ మీకు చూపిస్తాను ప్యాకేజ్. అప్పుడు సుష్మాకి మళ్ళీ కళ్ళకి కట్టేసి బాయ్ చెప్పేస్తాను. ఎందుకు నేను అన్ని చూసేస్తున్నానా అంటే ఏం కొంటాను, థ్రిల్లింగ్ మిస్ అవ్వకూడదని మీ బర్త్డే రోజు. ఓకే. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign.
sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign, a sign. ఇది 4 తులాలు. ఓకే, నచ్చింది కదా? ఇంకా బాగుంది. మళ్ళీ బర్త్డే గిఫ్ట్ అని ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అనకూడదు. ఓకే, సో ఇది ఒకటి తీసుకుంటున్నామండి. అయితే దీంతో పాటు ఇంకో 2 ఐటమ్స్ నేను పక్కన పెట్టించాను, అది సుష్మాకి తెలియదు. సుష్మా కొంచెం అటు తిరిగితే నేను బిల్ వేయిస్తాను. ఏం తీసుకున్నాను అనేది సుష్మా రియాక్షన్ మనం బర్త్డే రోజు చూద్దాం. ఓకే, సో ఇది క్లోజ్. నువ్వు అటు తిరిగి ఉండి అంతే చాలు. ఓకే, చూడకూడదు. ఓకే ఓకే. ఇది ఒకటి తీసుకుంటున్నాను, ఇది ఒకటి తీసుకుంటున్నాను. ఇప్పుడు తిరిగి అయ్యా ఎవరండి? అయ్యా మీరు సార్? ప్రణీత్ అండి. ప్రణీత్ గారు తగ్గిస్తారు మాట ఇచ్చారు. ఎస్టిమేషన్లో మేకింగ్ ఛార్జ్ అవన్నీ ఉన్నాయి. నేనైతే అలా ఉన్నవన్నీ వేసిస్తే ఒప్పుకోను అనమాట. వాళ్ళు కూడా మా కోసం కన్సెషన్ ఇస్తానన్నారు. ఈవెన్ సబ్స్క్రైబర్స్ కూడా ఇస్తా అన్నారు అనమాట. ఇస్తారు కదా? డెఫినెట్గా మీ సబ్స్క్రైబర్స్ ఎవరు వచ్చినా ఇక్కడికి సుష్మా కిరణ్ అని ఎవరు పేరు చెప్పినా డెఫినెట్గా వాళ్ళకైతే కనుక స్పెషల్ డిస్కౌంట్ అనేది ఉంటుంది. వాళ్ళకి వాళ్ళు చిన్నది తీసుకునే ఇవ్వాలి. చిన్నది తీసుకునే ఇద్దాం. సూపర్, థ్యాంక్ యూ. అది బిల్ చేసి ఇచ్చాను. సరే. సో మీరు కూడా షాప్ చేయాలి అని అనుకుంటే దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్, కుక్కట్పల్లి, పిఎన్ఆర్ ఎంపైర్, ఫస్ట్ ఫ్లోర్ అనమాట. లేదు ఇప్పుడే చెప్పేస్తే మనం ఏది తీసుకెళ్ళకుండా ఉత్తి చేతిలో వచ్చాం ఓన్లీ ప్రమోషన్ అనుకుంటారు. కాబట్టి బ్యాగులు తీసుకున్నాక ఆ బిల్లు కట్టాక అప్పుడు మేము బాయ్ బాయ్ చెప్తాం. అందరూ చూడండి. మొత్తం 3,17,895 అయిందండి. మీకు మేకింగ్ మొత్తం తీసేసామండి. రవి గారికి మేకింగ్ మొత్తం తీసేసాము. ఇలానే వారి కస్టమర్స్ ఎవరు వచ్చినా కానీ డెఫినెట్గా వాళ్ళకు కూడా మేకింగ్ అనేది తీసేయడం జరుగుతుంది. తీద్దాం, బయటికి తీద్దాం. సగమే తీసాను, సగం ఉందన్నమాట. క్యాష్ 2 lakhs వరకు యాక్సెప్ట్ చేస్తామండి. రిమైనింగ్ కార్డులో పే చేస్తాం. కార్డు కానీ యూపీఐ కానీ పే చేస్తాం. కార్డు సో మా ఆయన అయితే బంగారం లాంటి నాకు బంగారాన్ని కొనిచ్చారు. బర్త్డేకి బంగారు కానుక. ఇందులో కొంత థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అంటే మరి మావి గోల్డ్. అదే కదా, ఓన్లీ కవర్ ఇచ్చారంటే. థ్యాంక్ యూ ఫర్ షాపింగ్ విత్ దేవి పవిత్ర. థ్యాంక్ యూ సో మచ్ అండి. తీసుకో. థ్యాంక్ యూ అండి. నిజంగా మీ డిజైన్స్ అన్ని చాలా బాగున్నాయి. యూనిక్ కలెక్షన్స్ అండ్ డిస్కౌంట్ ఆఫర్స్ తో మంచి బంగారం అంటే మంచి క్వాలిటీ వితౌట్ మేకింగ్ ఛార్జ్ మన సబ్స్క్రైబర్స్ కి. అదే కదండి చెప్పారు. సబ్స్క్రైబర్స్ ప్రత్యేకంగా మేకింగ్ ఛార్జ్ లేకుండా తక్కువ రేట్లో ఎక్కువ బంగారం కొనుక్కోవాలి, డిజైన్స్ యూనిక్ గా ఉండాలి అనుకుంటే వెంటనే వచ్చేయండి. పిఎన్ఆర్ ఎంపైర్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్, కుక్కట్పల్లి. కాబట్టి వీళ్ళు వెయిట్ చేస్తుంటారు నాకు తెలిసి. నెక్స్ట్ మేమైతే ఇప్పుడు వెళ్తాం. కాబట్టి ప్రస్తుతానికి అయితే బాయ్. షాపింగ్ అయితే అయిపోయింది. ఆ 2 ఐటమ్స్ ఇచ్చినప్పుడు రియాక్షన్ ఎలా ఉంటుందో మీరు తర్వాత చూడండి. మీకు ఏం నచ్చిందో కామెంట్స్ లో పెట్టండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్.